హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో కిచెన్లో యూస్ఫుల్ అయ్యే స్మాల్ టిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే నేనేం ఫాలో అవుతానో అలాంటి ఈజీ కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కిచెన్ ఫంక్షనల్గా ఉండాలంటే, అంటే మనం డైలీ వంట చేసే ముందు మనకు అన్నీ దొరకాలంటే ఇలా ప్రాపర్గా బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా అరేంజ్ చేసి అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనం వంట చేసే ముందు మనకు ప్రాబ్లం అవ్వకుండా ఇంకా అన్నీ ఈజీగా దొరికిపోతాయి. అలాగే టీ కాఫీలు ఇంట్లో మనం తాగుతూనే ఉంటాం కదా, సో అది కూడా కౌంటర్ టాప్లోనే మనకు అందేటట్టు పెట్టుకుంటే ఈజీగా అక్కడిక్కడ వెతకుండా మనం సింపుల్గా టేస్టీ టీ కాఫీ చేసుకొని తాగొచ్చు. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ దోశ బ్యాటర్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనము సమ్ టైమ్స్ స్లోగా ఫీల్ అవుతాం, లేజీగా ఫీల్ అవుతాం కదా, అట్లాంటప్పుడు ఏం వంట చేయాలో అసలు అర్థం కాదు కదా, చేసే ఓపిక కూడా అసలు ఉండదు. అలాంటి టైంలో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఆకలేసినప్పుడు డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఇన్స్టెంట్గా మనం చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైనా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. మన ఇంట్లో ఫిష్ అయినా చికెన్ అయినా నాన్ వెజ్ ఉండేటప్పుడు సైడ్లో కూడా గ్రేవీతో పాటు ఏదో ఒక ఫ్రై కావాలి అని హస్బెండ్ ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుంది. దీంట్లో ఆయిల్ అయితే అసలు ఎక్కువ పడదు, ఒకే ఒక స్పూన్తో మనం మొత్తం కుక్ చేసుకోవచ్చు. టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అస్సలు ఉండదన్నమాట. సో ఇది ఒక హెల్దీ ఆప్షన్. ఇంకా దీంతో మన టైం కూడా సేవ్ అవుతుంది. మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో ఇది పెట్టి. మనం కిచెన్లో వంట వండేటప్పుడు ఏదైనా కర్రీ చేసేటప్పుడు మనం స్పూన్స్ అనేవి అక్కడిక్కడ పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక స్పూన్ రెస్ట్ అని దొరుకుతుంది. అది కొని ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి, ప్లస్ మనకు మెస్సీ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఒక చిన్న ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే పిండిని కలిపేటప్పుడు ఇలా ఒక బట్ట కింద పెట్టుకొని కలిపితే ఆ పొడి అంతా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కౌంటర్ టాప్ అంతా మెస్సీగా అయిపోతుంది. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఇలా కిచెన్ కౌంటర్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం లేసి కిచెన్లో వస్తాం కదా, అప్పుడు మనకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా వంట చేయబుద్ధి అవుతుంది, లేకపోతే చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. సో నేను ఎప్పుడైనా సరే నార్మల్గా ఇంట్లో డిష్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి అది స్ప్రే లాగా యూస్ చేస్తాను. అంటే కౌంటర్ టాప్ పైన వేసి మొత్తం ఒక బట్ట తీసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను. మనం ఎవ్రీడే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి హెవీగా డర్టీ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కెమికల్స్ యూస్ చేసి క్లీన్ చేసే పని కూడా తగ్గుతుందనమాట. సో కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడే ఇలాగే క్యాబినెట్స్ ఉంటాయి కదా, దాని హ్యాండిల్స్ ఇంకా బయట డోర్స్ పైన కొంచెం డర్టీ అనేది ఉంటుంది. సో అది కూడా లైట్గా అలా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. మనం టీ చేసిన తర్వాత ఆ టీ ప్యాన్ని కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, సో ఇది ఈజీగా ఎలా కడగాలంటే ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అలా నానితే తర్వాత ఈజీగా నార్మల్లీ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకొని కడుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే నాన్ స్టిక్ ప్యాన్స్ చేతితోనే కడుక్కోవాలి, డిష్ వాషర్లో వేయొద్దు. స్టీల్ ఇంకా గ్లాస్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్ అని డిష్ వాషర్లో వేసి కడగొచ్చు. నాన్ స్టిక్ అయితే అస్సలు వేయొద్దు, లేకపోతే కోటింగ్ అంతా పోతుంది. ఇంట్లో జింజర్ గార్లిక్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా, ఇలా గార్లిక్ ఉంది కదా, దాన్ని ఇలా విడివిడిగా మనం తీసి సపరేట్గా పెట్టుకుంటే లోపల బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ చాపర్ అనమాట. దీంట్లో మనం వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఇంకా అన్నీ చాప్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా చాప్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్నగా కావాలంటే అలా కూడా అవుతుంది, నార్మల్ క్యూబ్స్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే దీంట్లో బ్లేడ్ ఉంటుంది అనమాట లోపల, సో మనకి ఎలా కావాలో అలా ఆ సైజులో మనం చాప్ చేసుకోవచ్చు. వంట వండేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా నాకైతే ఇది బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆనియన్స్ అయినా టమాటోస్ అయినా ఇంకా ఈజీగా దీంట్లో చాప్ అయిపోతాయి. ఇంకా నాన్ వెజ్ కూడా ఇప్పుడు కట్లెట్ ఏదైనా చేస్తున్నారంటే చికెన్ ఉంటుంది కదా, బోన్లెస్ చికెన్ దీంట్లో వేసి చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. చిన్నగా చాప్ అయి వస్తాయి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు. ఎస్పెషల్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ టైంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు వీలైతే ఇలాంటిదే ఏదైనా ఒకటి చాపర్ అనేది కొనుక్కొని పెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా సరే వాడిన తర్వాత అలాగే వదిలేయొద్దు. ఒక బట్ట తీసుకొని చక్కగా లోపల బయట అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా మెయింటైన్ అవుతుంది అనమాట. లేకపోతే రస్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఎస్పెషల్లీ అవుటర్ పార్ట్లో. అందుకే తడి లేకుండా మనం ఎప్పుడు యూజ్ చేసినా సరే ఇలా ఒక బట్ట తీసుకొని ఆ వైర్ పైన ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే యూజ్ అవుతుంది. ఈజీగా వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి మనకి ఇస్తుంది అనమాట.
ఎవ్రీడే యూస్ అయ్యే కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్ ఇలాంటివి పాడవకుండా ఎక్కువ రోజులు రావాలంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మీరు ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కింద పెట్టి ఆ డబ్బాలో కింద పెట్టి పైన ఇలాంటి కొరియాండర్ లీవ్స్ అయినా కర్రీ లీవ్స్ అయినా ఏది ఉన్నాయో అవి పెట్టి దానిపైన ఒక పేపర్ వేసి క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే 2 weeks వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఈ కొరియాండర్ కాడలు ఉన్నాయి కదా, చిన్న చిన్న స్టెమ్స్, అవన్నీ పడేయకుండా రసం చేసినప్పుడు దీంట్లో వేసి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడైనా సరే కిచెన్ని ఫంక్షనల్ వేలో పెట్టుకోవాలి. అంటే మనం కిచెన్కి రాగానే ఎక్కడ ఉందో ఇది అది అని వెతకకుండా అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టుకుంటే వంట చేయడంలో అసలు డిఫికల్ట్గా అస్సలు అనిపించదు. ఈ స్పూన్స్ అయినా, ఈ నైఫ్స్ అయినా, ఈ ఏదైనా సరే ఒక చోట్లో పెట్టుకొని అలాగే మెయింటైన్ చేస్తే మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హెల్తీగా కుక్ చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చాలా మంచిది. లేకపోతే సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కుక్ చేస్తే మంచిది. హై ఫ్లేమ్లో కుక్ చేయడం అనేది నాన్ స్టిక్లో అసలు హెల్త్కి మంచిది కాదు. ఎనీవేస్ మనము అవాయిడ్ చేస్తే మంచిది నాన్ స్టిక్, కానీ మొత్తం అయితే అవాయిడ్ చేయలేం కదా. సో ఇలా యూస్ చేసుకోవాలి. మనము చెనా అనేది డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు కూడా చాలా మంచిది, అలాగే అందరికీ చాలా మంచిది. సో ఏం చేయాలంటే నానపెట్టుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానపెట్టుకొని నెక్స్ట్ డే కుక్కర్లో ఎలాగో ఉడకపెట్టుకుంటాం. ఉడకపెట్టుకున్న తర్వాత ఎంత కావాలో అంత తీసుకొని వండిన తర్వాత మిగతా ఉంటుంది కదా, అదంతా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 days వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని దాన్ని సాలడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వడానికి ఇలా ఫ్రై చేసుకొని ఇస్తే చక్కగా తింటారు, హెల్దీ కూడా. ఎప్పుడైనా నట్స్ డైరెక్ట్గా తినకుండా వాటర్లో నైట్లోనే నానబెట్టుకుంటే మార్నింగ్ మనకి రెడీగా ఉంటుంది. ఇలా సోక్ అయిన నట్స్ తింటే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఎప్పుడైనా సరే వంట చేసే ముందు మనకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే వంట చేయడం చాలా ఈజీ. చపాతీ చేసిన తర్వాత అప్పుడప్పుడు పిండి మిగులుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ 2 days వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు హెల్త్ బాగాలేనప్పుడు మనకు చట్నీ చేయాలన్నా, సాంబార్ చేయాలన్నా అస్సలు కుదరదు కదా, అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ పొడి చేసుకొని పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఈజీగా దోశనో ఇడ్లీయో వేసిస్తాం కదా, దాంతో ఇలా పొడి అవైలబుల్గా ఉంటే ఇంట్లో ఈజీగా మనం ఇవ్వచ్చు అనమాట. దీంతో మనకి పని కూడా తగ్గుతుంది. సో మనకి మన సిక్ డేస్లో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా బయట నుంచి గ్రోసరీ అంతా తెచ్చిన తర్వాత ఆ రోజే చక్కగా టైం స్పెండ్ చేసుకొని ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడే మనకి ఏం కావాలో మనకు ఈజీగా దొరుకుతుంది అనమాట. కొంచెం పేషెన్స్ పెట్టుకొని అలా అరేంజ్ చేసి పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దీంతో మన టైం కూడా సేవ్ అవుతుంది. స్నాక్స్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, పిల్లలకి ఇస్తూ ఉంటాం, మనం తింటూ ఉంటాం. సో ఆ స్నాక్స్ అని ఒక ఇలా కంటైనర్ బాక్స్లో పెట్టుకొని సేవ్ చేసుకుంటే మనకి ఒకే బాక్స్లో అన్నీ దొరుకుతాయి, అక్కడిక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా సమ్ టైమ్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఓపెన్ చేసి బాక్స్లో నుంచి ఈజీగా తీసుకొని తింటారు. మన ఇండియన్ వంటలలో జింజర్ గార్లిక్ లేకపోతే అస్సలు కుదరదు కదా, అందుకే మనకి ఎప్పుడైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ మనం రెడీగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు అలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా డైలీ కుకింగ్లో మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇంకా మనకు టెన్షన్ లేకుండా ఈజీగా ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి అప్పుడే తీసుకొని ఇంకా వండొచ్చు. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో దోశలు చక్కగా రావాలి, స్టిక్ అవ్వకుండా రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దోశలు వేసుకుంటే చక్కగా స్టిక్ అవ్వకుండా సూపర్ అయిన దోశలు అయితే వస్తాయన్నమాట మనకి. ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు మనకి పొడిపిండి అవసరం ఉంటుంది కదా, సో ఆ పొడిపిండిని కూడా మనము చక్కగా ఒక ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా దొరుకుతుంది. మనం ఎంత కావాలో అంత వాడిన తర్వాత మళ్ళీ అది అలాగే క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఒకే బాక్స్లో మెయింటైన్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం బిర్యానీ, పులావ్ ఇట్లాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు మనకి ఈ హోల్ స్పైసెస్ అనేవి కావాలి. సో మనం ఒకే ప్లేస్లో ప్రాపర్గా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా దొరుకుతుంది అనమాట. లేకపోతే అక్కడిక్కడ వెతుకుతూ టైం వేస్ట్ అవుతుంది. సో నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. జస్ట్ ఏదో తీసుకుంటే చాలు, దీంట్లోనే నాకు అన్నీ దొరికిపోతాయి అనమాట.
సో అకార్డింగ్ టు మీ ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే ఇలాంటిది ఒకటి మీరు కొనిపెట్టుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ టైం స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటి టైంలో మనకి ఎక్కువగా టైం ఉండదు. సో ఇలాంటిది ఒక శాండ్విచ్ మేకర్ కొనిపెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిగతా పనులని మనం గ్యాస్ స్టవ్ పైన కుక్ చేసుకున్నా సరే మన శాండ్విచ్ అనేది ఇక్కడ తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. నాకు తెలిసిన ఈజీ అండ్ బేసిక్ టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్స్ చేసి నాకు చెప్పండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మర్చిపోకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్గా అవుతుందో అనిపిస్తుందో మీకు వాళ్ళతోనే మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. అంతే, నెక్స్ట్ టైం ఇంకొక కొత్త బ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.